style. And this is Electric Lyrics. And this is Electric Lyrics. 1, 2, 3. Perfect. సో ఇక్కడ మనకి ఇంకొక మోడల్ కూడా ఉందండి. అంటే ప్లెయిన్ గా కంప్లీట్ గా వైట్ అదే కాకుండా కొంచెం కలర్ గా కావాలి అనుకునే వారి కోసం కూడా స్పెషల్ గా వీళ్ళు డిజైన్ చేశారు. సో దీని గురించి అడిగి తెలుసుకుందాం. ఇసుకే బారే బతాయి. ये कुछ क्लाइंट्स आजकल डिमांड कर रही कि उनको ट्रेडिशनल में ही क्रीम के अलावा धोती का कौन सा कलर हो सकता है, साड़ी के हिसाब से मैचिंग लाते हैं. जैसे ब्राइड दुल्हन का कलर है ऑरेंज कलर की साड़ी पहन रहे तो हमको ऐसा कोऑर्डिनेट करके दूल्हे के लिए भी एम्ब्रॉयडरी और धोती सारा मैचिंग करके हेवी टर्बन मोजरी सारे कुछ बनाते हैं. तो दिस इज ऑप्शन ऑफ अ ट्रेडिशनल तेलुगु वेडिंग बट कलर्ड విత్ కలర్. కొంచెం మోడర్న్ గా కావాలనుకునే వాళ్ళకు కూడా ఈ మోడల్ నుంచి కొంచెం డిఫరెంట్ గా కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. దీనికి కంప్లీట్ గా హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చారండి. అండ్ హ్యాండ్స్ కి ఇచ్చారు అండ్ ఆల్సో హాఫ్ కింద వరకు ఇచ్చారు డిజైన్ హెవీ వర్క్ అనేది. సో ఇదొక డిఫరెంట్ మోడల్ అనమాట. కొత్తదనం కోరుకునే వాళ్ళ కోసం ఎన్నో రకాల మోడల్స్, దాంట్లో ఇదొకటి. సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, అంటే ఇప్పుడు వరకు డ్రెస్ చూసామంటే షేర్వానికి ఒక్కటి వేసుకుంటే బాగోదు కదండి, దానికి సంబంధించిన మ్యాచింగ్ షూస్ వేసుకోవాలి. అండ్ ఆల్సో తలపాగా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి, వాటి గురించి అడిగి తెలుసుకుందాం. సో మ్యామ్ చెప్పండి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? సో ఫస్ట్ దీని గురించి తీసుకుందాం. ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ ఆల్సో దీనికి చాలా మంచి వర్క్ ఇచ్చారు. సో దీని గురించి చెప్పండి. షేర్వానీ మ్యాచింగ్ చేస్తాం మేడం. జస్ట్ క్రీమ్ షేర్వానీ ఉంది అనుకోండి, మస్టర్డ్ టర్బన్, మస్టర్డ్ షూస్ అకార్డింగ్ సాడీ కలర్ మ్యాచింగ్ చేసి. సో దీనికి ఇక్కడ మనకి షూస్ కూడా ఉన్నాయి కదా, షూస్ కూడా మ్యాచింగ్ చేసి ఇస్తారా? అంటే మీరే డిజైన్ చేస్తూ ఉంటారా? చేసి ఇస్తామండి. షేర్వానీ ఎలా ఉంటుందో షేర్వానీ కలర్ జూతీస్ కూడా. షేర్వానీ ఏదైతే ఉందో ఆ మోడల్ కి సంబంధించి మ్యాచింగ్ ఇది ఇస్తున్నారు. అండ్ అదే దానికి సంబంధించిన వర్క్ ఆ మెటీరియల్ యూస్ చేసి మనకి షూస్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇది తలపాగా ఎంత కలర్ఫుల్ గా ఉందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. అంటే జనరల్ గా ఫంక్షన్స్ కి ఏదైతే పార్టీస్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, సో జనరల్ గా వేసుకునే వారి కోసం స్పెషల్ గా ఇవి కూడా ఉంటాయి. అండ్ మనం ఇది డ్రెస్ ఒక చోట, చెప్పల్స్ ఒక చోట, షూస్ ఒక చోట కొనుక్కోలేము కదండి, అన్ని సెట్ కలిపి అన్ని కలిసి ఇక్కడే మనకి ఈ డిజైనర్ వేర్ లో దొరుకుతాయి. అండ్ ఇక్కడ మనకి ఈ మోడల్ వచ్చేసి రాజుల కాలం నాటి షూస్ ఏదైతే ఉన్నాయో ఆ మోడల్ కనిపిస్తుంది, జోధ్పూరి మోడల్ కనిపిస్తుంది. చాలా మంది అనుకుంటారా అంటే డిజైనర్ వేర్ అంటే ఓన్లీ ఫర్ పెద్దవాళ్ళకే డిజైన్ చేస్తారా, చిన్నపిల్లలకి డిజైన్ చేయరా అండి? ఎందుకంటే డిజైన్ చేయరు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చిన్నపిల్లలకి కూడా చక్కగా డిజైన్ చేసిన మనకి డిజైనర్ వేర్ ఉన్నాయి. చిన్నపిల్లలకి కూడా షేర్వానీస్ ఇంత చక్కగా డిజైన్ చేశారో చూడండి. అండ్ దీంట్లో మంచి క్లాత్ వర్క్ ఉంది అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఎలాంటి వర్క్ ఉంది అండ్ దీంట్లో ఏం యూజ్ చేశారో అడిగి తెలుసుకుందాం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది బనారస్ క్లాత్ అండి. ఇది బాగా స్టైల్. బాగా స్టైల్ అంటే పిల్లలకు మెడ పుచ్చుకోకుండా సింపుల్గా నెక్ ఇచ్చేసి స్టైల్ వేర్ కూడా ఉంటుంది. జోధా అక్బర్ స్టైల్. జోధా అక్బర్ స్టైల్ అంటే రాజుల కాలం నాటివి ఏవైతే ఉన్నాయో ట్రెడిషన్స్, దాన్ని చిన్నపిల్లలకి కూడా డిజైన్ చేస్తే ఎంత క్యూట్ గా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. సో చిన్నపిల్లలకి ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, అంటే పేరు పెట్టేటప్పుడు లేదంటే బర్త్డే ఫంక్షన్స్ కానీ ధోతి ఫంక్షన్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒకటి కనిపిస్తుంది నాకైతే. అది దానికి సంబంధించిందో కాదో అనేది అడిగి కూడా తెలుసుకుందాం. సో దీని గురించి చెప్తారా? అవునండి. ఇప్పుడు పిల్లలు వచ్చి 6 months ఉన్నారు కదా, అన్నప్రసన్న అంటారు. అప్పుడు స్లీవ్లెస్ జాకెట్ అండ్ ధోతి వాళ్ళు అంబాడుతుంటే కూడా బాగుంటుంది, కుచ్చుకోకుండా నెక్ స్లీవ్లెస్ ఫ్రీగా ఉండడానికి కోసం స్లీవ్లెస్ జాకెట్ అండ్ ధోతి. అంటే మనం జనరల్ గా షాప్స్ లో కొన్నట్లయితే చక్కగా మెడకి గుచ్చుకొని పోయి వాళ్ళు ఏడవడం, విసిగించుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో డిజైనర్ వర్క్ రావడం వల్ల మీకు ఎంత ప్లస్ పాయింట్ చూసారో, వాళ్ళకి మెడకి గుచ్చుకోకుండా మంచి లుక్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇది వేసుకొని కూడా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు.
సో మనకి డిజైనర్ వర్క్కి సంబంధించిన ఓనర్ అండ్ ఆల్సో డిజైనర్ గారు మనతో ఉన్నారు. అండ్ తన నేమ్ వచ్చేసి కాంత గారు. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ అసలు స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో చెప్పండి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ షోరూమ్ అనేది? I started this in 1996. 96లో. Yeah. అంటే ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా ఇది స్టార్ట్ చేయడానికి? Yeah, there was nobody in Hyderabad to do the thing, so I just started with some designs for my husband and my son. Everybody liked it. Then I just thought, okay, let me try in this line only, and I was very successful. ఫిలిమ్స్ కి సంబంధించి ఏదైనా వర్క్ చేస్తున్నారా మీ డిజైనర్ వేర్ కి? Yeah, film people they come and they buy, but I've not done any particular film name. Okay. But film people they come and buy, for serials they come and buy. I have done for many heroes and all, but I don't have done especially any film. Okay, I can't tell you the name of the film. ఓకే, అంటే లేడీస్ కి సంబంధించి కూడా త్వరలో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ. అంటే బ్రైడల్ కి సంబంధించిన డిజైన్స్ వాళ్ళు వచ్చి కావాలి మాకు పర్టికులర్ గా మీరే డిజైన్ చేయాలి అంటే మాత్రం చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో మనకి బ్రైడల్ కి సంబంధించిన డిజైన్స్ కూడా రెడీమేడ్ గా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ షాపింగ్ కార్ట్ లో షాపింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ షాపింగ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్. Style.